హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే నేను బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ ఎలా చేయాలో వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే మనము రెసిపీ అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ కోసం అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే బ్రెడ్, ఒక 7-8 బ్రెడ్ తీసుకోవాలి పీసెస్. అలాగే కాజు, బాదం, షుగర్ 1 కప్పు, అలాగే కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ మిల్క్, తీసుకొని ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ మిల్క్ అయితే వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిల్క్ని మరిగించుకోవాలి. అలాగే ఒక సగం గ్లాస్ పాలైతే తీసుకొని కాగబెట్టకుండా దాంట్లో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వేడి పాలలో అయితే వేయొద్దు, డైరెక్ట్గా వాటిని చల్లార్చిన తర్వాత కలపలేదంటే పచ్చి పాలలో అయినా కలుపుకోవచ్చు. ఇట్లా పాలనేవి కొంచెం తగ్గాలి. 1/2 లీటర్లో కొంచెం 1/4 లీటర్ అని తగ్గిన తర్వాత ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ అనేది ఈ పాలలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత ఇంకొంచెం పాలు మరిగిన తర్వాత 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాం కదా, ఆ షుగర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలపాలి. కలిపితే ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే కస్టర్డ్ అనేది రెడీ అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే మనం బ్రెడ్ అయితే తీసుకున్నాం కదా, ఈ బ్రెడ్ పీసెస్ని అయితే మనం ఈ బ్రౌన్ కలర్ అనేది ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఎడ్జెస్ అనేవి కట్ చేసిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి, బ్రెడ్ అయితే ఉంది కదండి, దీన్ని మనం అటువైపు 1 నిమిషం అలాగే ఇటువైపు 1 నిమిషం అయితే ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలి. ఇట్లా నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఈ స్వీట్ అనేది నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి ఒకవేళ రెసిపీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. చాలా బాగా అయితే వస్తుందండి, మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కొంచెం నెయ్యి అనేది వేసుకొని అటు 1 నిమిషం ఇటు 1 నిమిషం అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇట్లా బ్రెడ్తో కానీ లేదా మిల్క్తో చాలా స్వీట్స్ అయితే చేసుకోవచ్చు కదండి. మీకు ఎలాంటి స్వీట్స్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మీరైతే ఒకసారి ట్రై చేస్తే ఎవ్రీ టైం ఇలాంటి స్వీట్ అయితే రెడీ చేసుకోవాలని అయితే అనుకుంటారండి. కన్ఫర్మ్ అంతా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనం ఫ్రై అయితే చేసుకున్నాం కదండి, వాటిని అయితే పక్కన పెట్టుకొని ఒక గిన్నె అయితే తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఈ వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని దాని మీద మనం ఇంతకుముందు అయితే మిల్క్ కస్టర్డ్ అయితే రెడీ అయితే చేసుకున్నాం కదండి, దాన్ని స్టవ్ అనేది అప్పుడే ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది పర్ఫెక్ట్గా. దీన్ని ఇట్లా ఒక్కొక్క గరిట అయితే వేసుకోవాలి కస్టర్డ్ అనేది వేసుకొని, అలాగే మళ్ళీ ఇంకొక స్టెప్ అయితే ఈ విధంగా బ్రెడ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఇంకొక గరిటె అయితే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బ్రెడ్ అనేది కనిపించకుండా మంచిగా వేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ అనేది మంచిగా వేసుకొని మళ్ళీ ఇంకొక స్టెప్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగానే మనం పెట్టుకుంటూ కస్టర్డ్ మిల్క్ అనేది వేసుకుంటే ఈ బ్రెడ్ ఈ కస్టర్డ్ మిల్క్ని పీల్చుకుంటుంది కదండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా అయితే వేసుకోవాలి.
మీరు ఎంతమందికి స్వీట్స్ ఐటమ్స్ ఇష్టమా, లేదంటే హాట్ అంటే ఇష్టమా, ఎలాంటివి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఏ ఐటమ్స్ అంటే ఇష్టమో. ఇట్లా మనం కొంచెం కట్ చేసుకున్న బాదంకి కాజు కూడా, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మీదైతే వేసుకున్నాం కదండి. ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ అయితే ఉంది కదండి, అది ఒక 2-3 గరిటెలు అయితే వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అనేది రెడీ అయితే అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా వచ్చింది రెసిపీ అనేది కామెంట్ అయితే చేయండి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.